ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. యేసు ఒక బాలుని దెయ్యం నుండి విడిపించడం. యేసు, పేతురు, యోహాను మరియు యాకోబు మిగతా శిష్యుల దగ్గరకు వచ్చారు. అక్కడ ఒక పెద్ద ప్రజల గుంపు శిష్యుల చుట్టూ ఉండడం, వాళ్లతో ఏదో వాదిస్తూ ఉండడం చూశారు. యేసును చూడగానే అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపడి స్వాగతం చెప్పడానికి ఆయన దగ్గరకు పరిగెత్తారు. యేసు శిష్యులను వాళ్ళతో మీరేమీ వాదిస్తున్నారు అని అడిగాడు. ఆ గుంపుల నుండి ఒకడు, అయ్యా, నేను నా కుమారుని మీ దగ్గరకు పిలుచుకువచ్చాను. దెయ్యం పట్టి అతనికి మాట పడిపోయింది. ఆ దెయ్యం అతని మీదకు వచ్చినప్పుడు అది అతన్ని నేలపై పడవేస్తుంది. అప్పుడు నా కుమారుని నోటి నుండి నురుగు వస్తుంది, పండ్లు కొరుకుతాడు, అతని శరీరం కట్టెబారిపోతుంది. ఆ దెయ్యాల్ని వదిలించమని మీ శిష్యుల్ని అడిగాను, కానీ వాళ్ళు ఆ పని చేయలేకపోయారు అని అన్నాడు. యేసు, ఈనాటి వాళ్ళలో విశ్వాసం లేదు. నేనెంతకాలమని మీతో ఉండాలి, ఎంతకాలమని మిమ్మల్ని భరించాలి? ఆ బాలుని నా దగ్గరకు పిలుచుకురండి అని అన్నాడు. వాళ్ళు ఆ బాలుని పిలుచుకువచ్చారు. ఆ దెయ్యం యేసు చూసిన వెంటనే ఆ బాలుని వణికేటట్టు చేసింది. ఆ బాలుడు కింద పడ్డాడు, నురుగు కక్కుతూ పొర్లాడడం మొదలుపెట్టాడు. యేసు ఆ బాలుని తండ్రితో, ఎంతకాలం నుండి ఇతడి విధంగా ఉన్నాడు అని అడిగాడు. చిన్నప్పటి నుంచి అని అతడు సమాధానం చెప్పాడు. ఆ దెయ్యం అతన్ని చంపాలని ఎన్నోసార్లు అతని నిప్పుల్లో నీళ్ళల్లో పడవేసింది. మీరేదైనా చేయగలిగితే మా మీద దయ ఉంచి మాకు సహాయం చేయండి అని ఆ బాలుని తండ్రి అన్నాడు. యేసు, నీవు విశ్వసించగలిగితే విశ్వాసమున్న వానికి ఏదైనా సాధ్యమవుతుంది అని అన్నాడు. వెంటనే ఆ బాలుని తండ్రి, నేను విశ్వసిస్తున్నాను, నాలో ఉన్న అపనమ్మకం తొలగిపోవడానికి సహాయం చేయండి అన్నాడు. యేసు ప్రజల గుంపు తన దగ్గరకు పరిగెత్తుకుంటూ రావడం చూసి ఆ దెయ్యంతో, ఓ చెమిటి మూగ దెయ్యమా, అతని నుండి బయటకు రమ్మని, మళ్ళీ అతనిలో ప్రవేశించవద్దని నేను ఆజ్ఞాపిస్తున్నాను అని అన్నాడు. ఆ దెయ్యం కేక పెట్టి అతని తీవ్రంగా వణికించి బయటకు వచ్చింది. ఆ బాలుడు శవంలా పడి ఉండడం వల్ల చాలామంది అతడు చనిపోయాడు అనుకున్నారు. కానీ యేసు అతని చేయి పట్టుకొని లేపి నిలిచిపెట్టాడు. ఇంట్లోకి వెళ్ళాక శిష్యులు రహస్యంగా, మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాము అని అడిగారు. యేసు, ఈ రకమైన దెయ్యాన్ని ప్రార్థనతో మాత్రమే వెళ్ళగొట్టగలము అని సమాధానం చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.